హాయ్ అండి. వెల్కమ్ టు సిప్రియా ఛానల్. ఈ వీడియోలో నేనైతే బ్లాక్ చిక్ పీస్ చేశానండి. కాలా చనా అంటారు. నేనిక్కడైతే లెమన్ ఏసుకొని ట్రై చేశానండి. అసలు ఎక్సలెంట్. కొంతమంది చింతపండు యాడ్ చేస్తారు. సో, అది చేయకుండా ఆ పులుపు పడదనుకున్నోళ్ళు ఇక్కడ లెమన్‌తో టేస్ట్ చేయొచ్చు ఫైనల్‌గా. ఇక్కడైతే నేను వచ్చేసి బ్లాక్ చిక్ పీస్ తీసుకున్నానండి. సో, అవి ప్రెషర్ కుక్కర్‌లో యాడ్ చేశాను. అండ్ వాటర్ మెజర్ అనేం లేదండి. అందాజు వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బగారా ఆకు అండ్ దాల్చిన చెక్క అండి. నేను ఇక్కడ టీ పౌడర్ తీసుకొని ఒక క్లాత్‌లో ఇక్కడ ఇలా కట్టేసి వేస్తున్నానండి. మీరు వద్దు అనుకుంటే గనక దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ ప్రెషర్ కుక్కర్‌ది మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిచ్చానండి. 4 విజిల్స్ తర్వాత ఏంటి అంటే నాకు చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిందనమాట. ఇక్కడ చూడండి ఇలా కుక్ అయింది. అండ్ ఇక్కడ మనము ఏవైతే తీసుకున్నామో ఇంగ్రీడియెంట్స్ సో, అవి మనం తీసేయొచ్చనమాట ఇప్పుడు. అండ్ అలా పర్ఫెక్ట్ కుక్ అయింది. 2 టేబుల్ స్పూన్స్ బ్లాక్ చిక్ పీస్ కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మిక్సీ గిన్నెలో ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అండ్ కొంచెం పసుపు, ఉప్పు, కారము అండ్ ఏదైతే పక్కన తీసుకున్నామో అది తీసుకొని అది మిక్సీ పట్టానండి. ఇక్కడ ఫ్రెష్ కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చి స్లిట్ చేసి అండ్ కరివేపాకు అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసి నేను ఫ్రై చేశానండి. ఇక్కడ కొద్దిసేపు ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ రాగానే నెక్స్ట్ మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో సో, ఆ మిక్సర్‌ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలండి. ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుందనమాట. సో, ఇలా రావాలనమాట కన్సిస్టెన్సీ. అండ్ ఇక్కడ ఈ స్టేజ్‌లో వచ్చేసి కొంచెం ఫ్రెష్‌గా దంచిన కొద్దిగా హాఫ్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఒక 1 మినిట్ అలా ఫ్రై అవ్వనియండి. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అండ్ తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నానండి. ఆ ప్యూరీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలనమాట. చూడండి ఇక్కడ. సో, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ ఏదైతే మనం బాయిల్ చేసుకున్నామో బ్లాక్ చిక్ పీస్ వాటర్‌తో సహా అది యాడ్ చేయాలనమాట. అండ్ 10 మినిట్స్ అలా బాయిల్ చేయాలండి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి లో పెట్టొద్దు, హై పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి అలా బాయిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ చొప్పున యాడ్ చేశాను నేనిక్కడ. అండ్ చూడండి ఇక్కడ ఫైనల్‌గా వచ్చేసి కొత్తిమీర యాడ్ చేశానండి. సో, ఎంత పర్ఫెక్ట్ ఉంది కదా రెసిపీ చూస్తేనే అర్థమైపోతుందండి. రైస్, చపాతీ, పూరి దేనిలోకైనా తినొచ్చనమాట. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.